అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు అయితే అరటికాయ రొయ్యలు అయితే వండానండి. అరటికాయ రొయ్యల కర్రీ నేనైతే ఎలా వండానో, ఏ విధంగా అయితే వండానో అనేది అయితే దీనికైతే చూపిస్తాను చూడండి. హాయ్ చెప్పు కూడా. ఆ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంటి ఆవిడ ఇదిగోండి రాత్రి చల్ల బజ్జీ అయితే పిండి కలిపింది. మైసూరు బజ్జీ. ఇంటి ఆవిడ తెలంగాణ స్టైలా? అయితే పిల్లల కోసం టిఫిన్ కోసం అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళకైతే టిఫిన్ అయితే రెడీ చేస్తుంది. బజ్జీ వేస్తుంది చూడండి. పానీపూరి లాగా ఉంది. అయ్యి బాగుంది లైన్. బాగుంది మెత్తగాను. 10 రూపాయలు బజ్జీలు హోటల్ ఎట్టుకుందామా? హోటల్ ఎట్టుకుంటాం. డాడీ నువ్వే చెప్పాలి. కావాలా గట్టి వద్దా? ఎంత యూట్యూబ్ చేస్తున్నా కానీ రూపాయి సంపాదన కూడా వస్తలేదు. అమ్మా కావాలా వద్దా? బూర్లాగా ఉన్నాయి. బూర్లు కాదండి, పూరీలు, పానీపూరీలు. బూర్లు పానీపూరీలు అంటుంటాయి. పానీపూరీలు నూనె వేసి ఎత్తుంది అమ్మ పానీపూరీలు అంటుకుంటాయి. అది ఒక్కల ఈ మైసూరు బజ్జీయో లేకపోతే బూర్లో మీరు కామెంట్ పెట్టండి మాకు. వస్తున్నాయి వేసుకొని పక్క వేసుకొని తింటేన సావిరంగా 20 రూపాయలు బజ్జీలు. 10 రూపాయలు రా 4 బజ్జీలు అయ్యి. 10 రూపాయలు అడి. స్పూన్ అట్రాలి గరిటేది స్పూన్ దా ఒకటి. పంటగా ఉంటుందా పచ్చడి? ఉప్పేసావా? ఉండదా? కాలండి మళ్ళీ వేస్తాను. చట్నీ పట్టుకెళ్ళండి. ఇలా కూర్చొని తినండి. నేను చేస్తాను. ఇల్లు ఫోటో తీయడి. చేస్తానులే. ఫోటో దేవకొని ఏం చేస్తున్నావు? లగ్గు దగ్గర కట్టినా 2 కంచాలను. ఇది ఇవ్వాలి. చూడరా లేట్ అయిపోతుంది. స్పీడ్గా తినండి. తినండి. సెల్ తిప్పేటప్పుడు కట్ చేసి తిప్పాలి.
అది అంటుందా ఆ మాత్రం వేరు కూడా పట్టలేకపోతే ఎందుకు వచ్చిన పిల్లలు తీసుకో 2 చేతులతో తీసుకో పర్లా 2 చేతులు ముక్కు అంటే కూడా తినొచ్చు అవునా చిన్నపిల్లలు ముక్కు టేస్టీగా కూడా తింటారు కదా అలాగే రా బజ్జీలు మనం వేస్తున్నామంటే కాదు కలిపే విధానం కూడా బాగుండాలి బాబా ఆ కలిపే మంట తక్కువ పెట్టుకున్నావా అట్లా ఎందుకే వాటర్ శుభ్రం కడుపు నీరు కలకుండా పనిలోకి వెళ్ళి వస్తే బెటర్ వాటర్ కట్టే నేనేదో వద్దరద్దాం నీకు రూపాయి సంపాదన నీ పని ఎంత సంపాదన అయినా కదా అది దగ్గర లేదని 4 ఛానల్ పెడితే యూట్యూబ్ ఛానల్ సంవత్సరం బట్టి యూట్యూబ్ ఛానల్ అవుతుంది కానీ ఇప్పటికీ ఎంత సక్సెస్ అయింది లేదు ఎంత వీడియోలు చేస్తున్నాను దగ్గర కట్టు గిన్నె దగ్గర కట్టుకో చిన్న బజ్జీలు ఏంటి సరే నూనె వేడి తగ్గిపోయింది వేసుకో అమ్మ వడ్డీ వేసుకో అమ్మా తినేది మళ్ళీ ఆ బళ్ళ అన్నం తింటావు ఇంటికి వచ్చేస్తుంటావా ఏది బళ్ళ అన్నం తింటా కాలిపోతుంది వేడి కాలిపోతుంది ఎలా ఉన్నాయి బజ్జీలు చూడటానికి కదా తినటానికి కూడా బాగున్నాయి ఏం కాదు అది బయట టేస్టీగా రావు మనం ఇంట్లో వేసుకుంటే అలాగే వస్తాయి అందులో పంచదార చేస్తారా పంచదార వేసుకోవచ్చు పంచదార వేసుకుంటారు కొద్దిగా పెరుగు వేసుకుంటారు వండాలి బజ్జీ పెద్ద లోన కూడా పెద్ద ఇక బజ్జీ వేస్తున్నారు లోన ఉడకట్లేదు పై తొక్క బాగా ఏగుతుంది కానీ లోపల ఉడకట్లేదు మొన్న కొవ్వూరు తీసుకెళ్ళ గుర్తుందా ఆ రోజు గారి బజ్జీ తిన్నాక నొప్పి వచ్చేసింది నాకు చక్కగా ఉడికింది బాగుంది చక్కగా చూడు అవును సరే మరి మనం పిండి కలిపే బజ్జీ రౌండ్ షేప్ రావడం కాదు పిండి కలిపే విధానం కూడా ఉంటుంది పిండి మనం ఎలా కలుపుకుంటే బజ్జీ అంత రౌండ్ షేప్ వస్తుంది అన్నమాట పిండి కలపడంలోనే ఉంటుంది బజ్జీ షేప్ అన్నది పచ్చడికాయ ఎండు రొయ్యలు ఫ్రై చేసుకున్నాను ఇగో కొద్ది ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి టైం ఎంత అయింది 11 అయింటాయి చూసావా ఉల్లిపాయ ముక్కలు రొయ్యలు అరగైపోయినాయా అరగైపోయినాయా ముక్కలు అరటి ముక్కలు వేసుకున్నాం
ఈ పొయ్యి మీద వంటలు గుమగుమలు. అలాగానే ఉంది అంటే పిల్లల పొయ్యి మీద అరటికాయ రొయ్యల కూర గుమ్మగుండలు. పిల్లల పొయ్యి మీద చేసే కూరలు వంటలు ఆ టేస్టే వేరండి. అది అరటికాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, చూసావా కలర్ చేంజ్ అని ఉడికిని చూసావా అరటికాయ ముక్కలు. ఇప్పుడైనా మన రుచి సరిపడంగా సాల్ట్. ఇంకా ఎప్పుడన్నా ప్రాణం బాగోకపోతే వండుకుంటారు మన కూరలు. చూడండి ఎలా వండుతున్నాం, చూడండి ఎలా వండుతున్నాం. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది కొద్దిగా పసుపు వేసుకోవాలి. కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. సాల్ట్ నేను కళ్ళుప్పు అయిపోయిందని సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా కారం సరిపడంగా వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైంది అనుకో అట్టిగా కూర బాగోదు. ఈ 3 వేసుకున్నాక ఇంకొకసారి ఇలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఇది అట్టిగా ముక్కలు పెట్టేలాగా. పిల్లలకు ముద్దపప్పు కూడా వేసుకుని ఎంత వచ్చింది. అంత పప్పు కూడా పెట్టుకుని తింటారండి అలా పేనంలో పోతారు. ఏమన్నా కొద్దిగా అంత తక్కువ అంత కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకుని లేకపోతే పొయ్యి అంటించుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నా ఉడికిపోద్ది. కలిపేసుకున్నాం కదా, కొన్ని నీళ్ళు పోసుకోవాలి. చూసావా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళతో కూర ఉడకాలన్నమాట. చక్కగా దగ్గరకంటే ఉడికిపోవాలి కూర. ఇప్పుడు మూత వేసేసుకుని ఉడకబెట్టుకోవడమే. కూర దగ్గర ఉడికేదాకా ఉడకబెట్టుకోవడమే. పాపము గుంటూరు చూసా కూర ఉడిపోని చూసావా. ఈ రొయ్యలు చూసావా ఎలా ఉందో కూర. స్మెల్ చక్కగా వస్తుంది అన్నమాట. చికెన్ మసాలా ఉందా ఎక్కువ అయిపోయింది. మామూలు మసాలా అయిపోయింది. ఇంకో కూర ఎప్పుడైనా అలా వండాలి. కూర ఇంకా అలా వండాలి. చూసి నేర్చుకో. ఇప్పుడు దాకా చెప్పాను కదా, మళ్ళీ అలాగ అడుగుతున్నావు. వండుకోవాలి. నేను ఎప్పుడన్నా నాకు అన్నం బాగోపోయినా నేను ఊరు వెళ్ళినా